ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వర్తమానంలో నుండి ఈరోజు గర్వము అనే అంశం పైన పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలను నాకు నేర్పించారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ గర్వం అనేటువంటి దాని ద్వారా గొప్ప గొప్ప రాసులు, గొప్ప గొప్ప భక్తులే తన జీవితాన్ని పతనం చేసుకున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉజ్జియా అనేటువంటి రాజు ఒక ఆయన మనకి కనిపిస్తున్నారు. అతని తండ్రి పేరు అమధ్య. అతని తండ్రి యెహోవా యందు యథార్థంగా ప్రవర్తించిన వాడుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ఉజ్జియా అనేటువంటి రాజు తన యొక్క 13 ఏళ్ల వయస్సులో 52 సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలను యెరూషలేములో పాలించినట్లుగా మన వాక్యములో చూస్తున్నాం. ఈ ఉజ్జియా అనేటువంటి రాజు తన తండ్రి అయిన అమధ్య అనే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించనని, అతడు యెహోవాను ఆశ్రయించటం వలన యెహోవా అతన్ని వర్ధన చేస్తున్నని వాక్యంలో మనము చూస్తున్నాం. అతడు కొన్ని దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి జయమిచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే ఆ 7వ వచనం 26వ అధ్యాయంలో ఫిలిష్తీయులతోనూ గర్భాలయంలో నివసించిన అన్యులతోనూ మహిళలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. ప్రియులారా, ఒక రాజు అతడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించటం వలన, అతడు దేవుడిని ఆశ్రయించటం వలన, అతడు దేవుడి చేత వర్ధిల్లటం వలన, దేవుడు అతని యుద్ధములో తోడై ఉండటం వలన యెహోవా అతనికి సహాయము చేసెను అని పరిశుద్ధ గ్రంథంలో ఈ ఉజ్జియా అనేటువంటి రాజుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. వీళ్ళారా, మనము కూడా యథార్థంగా దేవుని పట్ల ప్రవర్తిస్తే, మనము కూడా దేవుడిని ఆశ్రయిస్తే, మనకు కూడా దేవుడు అతని యొక్క సహాయము అన్ని విషయాల్లో మనకి దయచేస్తారు. మనము తద్వారా వర్ధిల్లుతామని వాక్యము ద్వారా మీకు నేను మనవి చేసుకుంటున్నా. ఇంకా ప్రియులారా, ఆ ఉజ్జియా అనేటువంటి రాజుల గురించి మనము చూస్తే, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను ఇచ్చుతూ వచ్చేది వారైంది. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతడు కీర్తి ఐగుప్తి మార్గ ప్రదేశములన్నిటినీ వ్యాపించాడు. యెహోవా అతనికి సహాయం చేయటం వలన ఏం జరిగింది అని అంటే, ప్రియులారా, అక్కడ అనేక మంది అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను ఇస్తూ వచ్చారు. రెండవదిగా అతడు అధికముగా బలాభివృద్ధి పొందాడు. మూడవదిగా అతని కీర్తి ఐగుప్తి మార్గం ప్రదేశం అంతా కూడా వ్యాపించింది. ఎంత గొప్ప ఆ సంగతో మన వాక్యంలో చూస్తున్నాం. అతడు యథార్థంగా ప్రవర్తించిన వాడిగా ఉన్నప్పుడు, అతడు యెహోవాను ఆశ్రయించిన వాడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఎలాగున అభివృద్ధి చేశాడో, ఎలాగున అతనికి సహాయం చేశాడో, ఎలాగున అతని యొక్క కీర్తి అనేక ప్రదేశాలకు వ్యాపించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుడిని ఆశ్రయిస్తే ఒక ఉజ్జియా రాజునే కాదు, నిన్ను నన్ను కూడా దేవుడు తన సహాయం మనకి చేస్తూ ఆశ్చర్యకరంగా మనలను అనేక స్థలాలకు మన యొక్క కీర్తి వ్యాప్తి చెందినట్లుగా చేయగలిగిన సమర్థుడైన దేవుడు. వాక్యంలో మనం చూస్తాం, మనుషులను నమ్ముటి కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యములో ఉంది.
వీళ్ళారా, ఈ రాజు తన వెనుకున్నటువంటి సైన్యాన్ని కానీ, తనకున్న ధనాన్ని కానీ, తనకున్న మరి ఏ విధమైన దాన్ని కానీ ఆశ్రయించక దేవుడిని ఆశ్రయించుదాం అని వాక్యంలో ఉంది. నిజమే, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు కనుకనే యెహోవా అతనికి సహాయం చేస్తూ, యెహోవా అతన్ని వృద్ధి చేస్తూ వచ్చాడు. వీళ్ళారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకి అర్థమవుతుంది. తను ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానే దేవుడు కాదు అని వాక్యంలో ఉంది. కనుక ప్రియులారా, ఇంకా కిందకి చూసినట్లయితే అతడు దేవుని చేత బలాభివృద్ధి పొందటమే కాక, అతని కీర్తి ఐగుప్తు ప్రదేశములంతటా వెళ్ళటమే కాక, అతనికి విస్తారమైన ఆశీర్వాదం కలుగునట్లుగా, విస్తారమైన సంపద కలుగునట్లుగా, విస్తారమైన గొర్రెలు వ్యవసాయము, ద్రాక్ష తోటలు అతడికి కలుగునట్లుగా మనము చూస్తున్నాం. వీళ్ళారా, అతడు దేవుడిని ఆశ్రయించక ముందు అతడు పరిస్థితి ఎలా ఉన్నదనేది అక్కడ రాయబడలేదు. కానీ అతడు దేవుడిని ఆశ్రయించి యథార్థంగా ప్రవర్తించిన తర్వాత, దేవుడు అతనికి సహాయం చేయడం ప్రారంభించిన తర్వాత దేవుడు అతనికి బలాభివృద్ధిని కలగజేశాడు. ఇలా ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడండి. ఆ విధముగా ఆ రాసైన ఉజ్జియా దేవుడు అనేకమైన రీతిలో అతన్ని ఆశీర్వదించాడు. 12వ వచనంలో కూడా వారి పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయ్యి రాజులకు సహాయం చేయుటకై శత్రువులతో యుద్ధము చేయటందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యం వారి చేతి క్రింద ఉండెను. పిల్లారా, గొప్ప సంగతి ఏంటంటే యెహోవాను అతడు ఆశ్రయించిన వలన, యెహోవా యందు యథార్థంగా ప్రవర్తించడం వలన అతడు కేవలం ఇహ సంబంధమైనటువంటి సంపదనే కానీ, ఇహ సంబంధమైన ఐశ్వర్యమే మాత్రమే కాదు, కానీ అతడు యుద్ధములకు వెళ్ళడానికి ముందు అతనికి నేర్పరిగా ఎవరి పేరు పొందిన పరాక్రమశాలులుగా ఎంతమంది ఉన్నారంటే 3,07,500 మంది సైన్యం వారి చేతి కింద ఉండేను. చూసారా వీళ్ళారా, ఉజ్జియా రాజుకు ఎలాంటి సహాయము కలిగిందో దేవుని యొద్ద నుండి. దేవుడిని ఆశ్రయించినటువంటి అతని యొక్క జీవితంలో అతడు ఎలాగో వృద్ధి చెందాడో మనము చూస్తూ ఉన్నాం. అయితే 15వ వచనంలో మనం చూద్దాం. అతడు స్థిరపరచబడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను కనుక అతని కీర్తి ఘోరంగా వ్యాపించాను. ఏమని? అతడు స్థిరపరచబడే వరకు ఆశ్చర్యకరమైన సహాయము అతనికి కలిగను, అతని కీర్తి దూరము నుండి వ్యాపించాను. చూసారా, ఇందాక అన్నాడు యెహోవాను అతడు ఆశ్రయించుట వలన అతని యొక్క కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం అంతా వ్యాపించును అన్నాడు. ఇప్పుడైతే అతని కీర్తి ఘోరముగా వ్యాపించింది. ఉజ్జియా అనబడినటువంటి ఒక రాజు ఉన్నాడు. అతని దేవుడు అతనికి గొప్ప బలాభివృద్ధిని కలగజేశాడు. అతని గొప్ప సైన్యం కలిగిన వాడు, అతని గొప్ప ఐశ్వర్యం కలిగిన వాడు, అతని గొప్ప కీర్తి పొందిన వాడు అని చెప్పి అతని కూర్చున్న వారందరూ కూడా ఎంతో 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 సంతోషముగా రాజుల గురించి చెప్పుకుంటున్నారు. ప్రియులారా, ఇది ఎక్కడి నుండి ఆ ఉజ్జియా రాజుకు వచ్చింది? ఆ కీర్తి, ఆ ఐశ్వర్యము, ఆ ఘనత, ఆ పేరు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అని అంటే అతడు యెహోవాను ఆశ్రయించటం వలన, అతడు హృదయము యెహోవా యందు యథార్థంగా ప్రవర్తించటం వలన అతనికి ఆ కీర్తి కలిగింది. అయితే ప్రియులారా, ఇంతవరకు బాగుంది. అతని కీర్తి దూరంగా వ్యాపించింది. అతడు అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. దేవుడు అతన్ని అంచులంచులుగా దీవించి తర్వాత అక్కడ రాయబడిన విషయం, అయితే అతడు స్థిరపరచబడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయి. చూసారా ప్రియులారా, అతడు స్థిరపరచబడిన తర్వాత
మనస్సును గర్వించిన వాడై అతడు చెడిపోయినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజున మనము కూడా ఏమీ లేనప్పుడు దేవుని ఆశ్రయిస్తూ ఉంటాం, ఏమీ లేనప్పుడు యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటాం, ఏమీ లేనప్పుడు దేవుని భయభక్తులు కలిగిన వారిగా ఉంటాం. కానీ దేవుడు కొంచెము జ్ఞాపకం చేసుకొని, నా బిడ్డ నన్ను ఆశ్రయిస్తుంది, నా విషయంలో యథార్థంగా ఉంటుంది, ప్రతి దాని గురించి నన్నే ప్రతి చిన్న విషయానికి అడుగుతుంది అని దేవుడు ఆశ్రయించినటువంటి తన బిడ్డలకు గొప్ప సహాయం చేస్తూ ఉంటాడు. అయితే కొంత దేవుడు ఇచ్చిన తర్వాత, కొంత దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత, కొంత మన పేరు అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మనం కూడా ఒకవేళ ఈ విషయాలంటే మనస్సులో గర్వించి నా డబ్బు, నా బలం, నా ధనం నేను అని మనము కూడా ఒకవేళ చెడిపోయే పరిస్థితుల్లో ఉన్నాము. ప్రియులారా, ఎంత మాత్రము కూడా గర్వం అనేది మనకు రాకూడదు. వాక్యము సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వమును నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రియులారా, అంతవరకు యథార్థంగా ఉండి, అంతవరకు దేవుని ఆశ్రయించి అన్ని విషయాల్లో అతడు స్థిరపడే వరకు దేవుని ఆశ్రయించి ఎప్పుడు అతడి కీర్తి దూరం వ్యాపించిన తర్వాత, అన్ని విషయాల్లో అతడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత అతడు మనస్సును చెడిపోయిన వాడిగా ఉన్నాడు. వాక్యం చెప్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుచు. అతడు ఎంత గర్వముగా నడుచుకున్నాడు అని అంటే, ఒక యాజకుడు చేయవలసినటువంటి బలిపీఠం మీద ధూపం, యాజకుడు చేయవలసినటువంటి పని తానే గర్వించి, తానే గొప్పవాడనని చెప్పుకొని యాజకులు చేయవలసినటువంటి పనిని ఒక రాజుగా దేవుడు చేసి అతడి యొక్క ప్రాణానికి అతడే నష్టం తెచ్చుకున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. చివరిగా వాక్యంలో చూస్తే అతని యొక్క మరణము గురించి 21వ వచనం, రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయ్యుండెను. కుష్ఠరోగి అయి మంచం మీద చనిపోయే వరకు కూడా తిరిగి లేవలేదు అని వాక్యంలో ఉంది. ప్రియులారా, ఎంత భయంకరమైన విషయమో, ఎంత భయంకరమైన విషయమో చూడండి. అతడు దేవుని ఆశ్రయించినప్పుడు, అతడు దేవుని ఎందు యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. కానీ అన్ని విషయాల్లో అతడు స్థిరపరచబడిన తర్వాత, దేవుడు అతను ఆశీర్వదించిన తర్వాత అతడు చెడిపోయాడు, మనసులో గర్వపడ్డాడు, తన జీవితాన్ని తానే నష్టపరుచుకున్నాడు. లేదా మనము ఎప్పటికీ గర్వం అనేది మనలోనికి రానివ్వద్దు. ఎప్పటికీ కూడా మన జీవితమును నాశనం చేసే గర్వమును మనకు చోటివ్వనివ్వద్దు. లేదా మనము ఈ యొక్క దృష్టాంతమును బట్టి, ఈ యొక్క రాజు చరిత్రను బట్టి మనం కూడా భయము కలిగి, ఇదొక హెచ్చరికగా ఈ వాక్యాన్ని మనం తీసుకొని మన జీవితాన్ని కాపాడుకున్నాం కడవరకు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభువా. ఎంతవరకు ఉజ్జియా అనేటువంటి రాజును గురించి తను దేవుని ఆశ్రయించినంత కాలం, అతడు దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించినంత కాలం, అతడు ఏ విషయాల్లో దేవుడు అతన్ని అభివృద్ధి పరిచాడో, ఏ విషయాల్లో దేవుడు అతనికి సహాయం చేసి బలాభివృద్ధిని అనుగ్రహించి అతని యొక్క కీర్తిని దేశాలను వ్యాపింపు చేశారో మేము చూసాం ప్రభువా. అయితే అతడిని దేవుడు స్థిరపరిచిన వరకు కూడా అతడు దేవుని అందు ఎంతో భయభక్తులు కలిగిన వాడిగా, ఎంతో దేవుడిని ఆశ్రయించిన వాడిగా మేము చూసాం ప్రభువా. అదిగో దేవుడిని ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని వాక్యంలో ఉంది ప్రభువా. ఇదిగో నాయన, మనసును నమ్ముట కంటే, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యంలో ఉంది ప్రభువా. అలాగను ఆశ్రయించిన ఆ రాజు ఎన్నో విషయాల్లో మేలు పొందుకొని అతడు స్థిరపరచబడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయి
అతని యొక్క ప్రాణములకు అతడే హాని కలుగు చేసుకున్నట్లుగా వాక్యంలో మేము చూస్తాం. ప్రభా నిజమైన ఆయన నాశనములకు ముందు గర్వమును, పడిపోవడానికి ముందు అహంకారములను మనసుతో నడుచునండి వాక్యములో ఉంది నాయన. అలాగే నడిచిన ఉజ్జియా ఎలాగైతే పతనమైపోయాడో ఈ రోజున మేము కూడా ప్రభా అలాగన దేవుడిచ్చిన దాన్ని బట్టి గర్విస్తే గనక, దేవుడిచ్చిన దాన్ని బట్టి ప్రభా మేము అతిశయిస్తే గనక మనస్సులో ప్రభా మా జీవితాలు అలాగే పతనమైపోతాయని భయముతో భక్తి జీవితాన్ని, శాస్త్రాన్ని, పరిశుద్ధతను కాపాడుకుని కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.